బంగారం ధర మళ్లీ భగ్గుమంది. గోల్డ్ 1,28,000 రూపాయల వైపు పరుగులు తీస్తుంది. ఇవాళ తులం గోల్డ్ రేట్ ఏకంగా 2,320 రూపాయలు పెరిగింది. దీంతో హైదరాబాద్ మార్కెట్లో ప్యూర్ గోల్డ్ 10 గ్రామ్స్ ధర 1,27,700 రూపాయలుగా పలుకుతుంది. ఇక 22 క్యారెట్స్ గోల్డ్ 10 గ్రామ్స్ ధర 1,14,950 రూపాయలుగా ఉంది. ఇక మరోవైపు వెండి కూడా ఫాస్ట్ గా పరుగులు పెడుతుంది. ఇవాళ మరో 5,000 పెరిగిన కిలో వెండి ధర 2 లక్షల రూపాయల మార్క్ వైపుగా దూసుకుపోతుంది. ఇవాళ హైదరాబాద్ లో కేజీ సిల్వర్ రేట్ 1,92,000 రూపాయలుగా ఉంది. పసిడి పరుగులు పెడుతూ ఉంది. బంగారం ధర మళ్లీ బగ్గుమంటూ ఉంది. గోల్డ్ 1,28,000 రూపాయల వైపుగా పరుగులు పెడుతూ ఉంది. ఇవాళ తులం గోల్డ్ రేట్ ఏకంగా 2,300 రూపాయలు పెరిగింది. దీంతో హైదరాబాద్ మార్కెట్ లో ప్యూర్ గోల్డ్ 10 గ్రామ్స్ ధర చూస్తే 1,27,700 రూపాయలుగా పలుకుతుంది. అలాగే 22 క్యారెట్స్ గోల్డ్ 10 గ్రామ్స్ ధర చూస్తే 1,14,950 రూపాయలుగా ఉంది. ఇక మరోవైపు వెండి కూడా బంగారం దిశగా ఫాస్ట్ గా పరుగులు పెడుతుంది. ఇవాళ మరో 5,000 పెరిగిన కిలో వెండి 2 లక్షల రూపాయల మార్క్ వైపుగా దూసుకుపోతుంది. ఇక ఇవాళ హైదరాబాద్ మార్కెట్ లో కేజీ సిల్వర్ రేట్ చూసుకుంటే 1,92,000 రూపాయలుగా ఉంది. ఇదే అంశంతో మనతో పాటు మాట్లాడడానికి మార్కెట్ అనలిస్ట్ క్రాంతి బతిని గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. క్రాంతి గారు, గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ అండి. సో చూస్తున్నాం బంగారం వెండి రెండు కూడా హై రేట్ కు చేరుకుంటూ ఉన్నాయి. సో ఇది ఎంతవరకు వెళ్లే అవకాశం ఉంటుందండి? ఈ రోజు మనం చూసినట్లయితే బంగారం ప్రైసెస్ చాలా ఎవ్రీ మినిట్ ఎవ్రీ అవర్ పైకి వెళ్తున్నాయి. ఎందుకంటే మార్కెట్ లో ప్రతి ఒక్కళ్ళు, బికాజ్ ఇండియాలో మనం చూసినట్లయితే నియర్లీ 36,200 టన్స్ ఆఫ్ గోల్డ్ ఇండియాలో ప్రతి ఒక్క హౌస్ హోల్డ్ లో హోల్డ్ చేస్తుంటారు. సో అందువల్ల బంగారం అనేది సహజంగానే అది ఒక న్యాచురల్ ఎసెట్ కింద చూడాలి. ప్రతి పసిడి పరుగులు పెడుతూ ఉంది. మరోసారి పెరిగింది బంగారం ధర. ఇవాళ 2,250 రూపాయలు పెరిగింది. తులం గోల్డ్ రేట్ మనం చూసుకుంటే 1,28,000 వైపుగా దూసుకుపోతుంది. గోల్డ్ రేట్ 10 గ్రామ్స్ 24 క్యారెట్స్. అలాగే హైదరాబాద్ లో ప్యూర్ గోల్డ్ రేట్ మనం చూసుకుంటే 10 గ్రామ్స్ ధర 1,27,700 రూపాయలుగా ఉంది. అలాగే 22 క్యారెట్స్ చూస్తే 1,14,950 రూపాయలుగా ఉంది. అలాగే 2 లక్షల వైపు వెండి పరుగులు పెడుతూ ఉంది. తులం దిశగాను కూడా క్రాంతి గారు మాట్లాడుతున్నాం. మన మధ్యలో కొంచెం డిస్టర్బెన్స్ వచ్చింది. క్రాంతి గారు, బంగారంతో ప్రతి ఒక్క హౌస్ హోల్డ్ కి మంచి స్ట్రాంగ్ రిలేషన్ ఉండటంతో ప్రతి ఒక్కళ్ళు లాస్ట్ 15 డేస్ నుంచి గోల్డ్ ప్రైసెస్ బాగా పెరగడంతో ఇప్పుడు ఒక స్టేజ్ లోకి, ఎట్లాంటి స్టేజ్ లోకి వచ్చామంటే ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. ఈ రోజు కనుక నేను గోల్డ్ కనుక కొనకపోతే మళ్ళీ రేపు మరీ పెరిగిపోతుందని ప్రతి ఒక్కళ్ళు బాగా పర్చేజెస్ స్టార్ట్ చేయడంతో, అంతేకాకుండా మనకి ఫెస్టివల్ సీజన్ కూడా ఉంది, అందువల్ల బాగా పర్చేజెస్ స్టార్ట్ చేయడంతో గోల్డ్ ప్రైసెస్ ఇండియాలో కూడా బాగా అనుక్షణం గోల్డ్ ప్రైసెస్ పైకి వెళ్తున్నాయండి. ఈ రన్ కనుక ఇట్లనే క్యారీ అయితే ఓకే, మళ్ళీ తిరిగి న్యూ హై అయినటువంటి 10 గ్రామ్స్ గోల్డ్ 1,30,000 వెళ్ళినా నియర్ టర్మ్ లో ఆశ్చర్యపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. సో అంటే బయర్స్ కావచ్చు, ఇన్వెస్టర్స్ కావచ్చు, మీరు ఇచ్చే బెస్ట్ సజెషన్స్ ఏంటండి? అంటే అప్పుడప్పుడు జస్ట్ 2-3 డేస్ బ్యాక్ ఒక సందర్భంలో గోల్డ్ ప్రైసెస్ డౌన్ అవటం చూసాము. అటువంటి డౌన్ ట్రెండ్ వచ్చినప్పుడు ఇన్వెస్టర్స్ వెయిట్ చేయకుండా ఆ టైంలో బై చేసినట్లయితే మీడియం టు షార్ట్ టర్మ్ లో కూడా మంచి లాభాలు రావడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఏదైనా గ్లోబల్ జియో పొలిటికల్ ఎన్విరాన్మెంట్ లో ఏదైనా ఈ టారిఫ్ వరీస్ ఇవన్నీ కనుక కొంచెం కొనసాగినట్లయితే గోల్డ్ ప్రైసెస్ లో మళ్ళీ తిరిగి చిన్న కరెక్షన్ రావడానికి అవకాశం ఉంది. ఆ టైంలో ఇన్వెస్ట్ చేసినట్లయితే మళ్ళీ రీబౌండ్ అయినప్పుడు మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉందండి. ఓకే, అంటే బిఫోర్ డేస్ వీ హ్యావ్ దివాళీ అండ్ ధన్తెరస్ ఇవి కూడా ఉన్నాయి. సో ఆ టైంలో ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంటుందండి? ఆ టైంకి బహుశా ఈ రన్ కనుక ఇట్లనే కొనసాగితే 1,30,000 పర్ 10 గ్రామ్స్ దాటినా ఆశ్చర్యపడాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి. సో అంటే సిల్వర్ కూడా మనం చూస్తున్నాం 2 లక్షల వరకు కూడా పరుగులు పెడుతుంది. సో ఇది ఎంత వరకు వెళ్ళే అవకాశం ఉంటుందండి? ఎలా ఉంటుంది ఫర్దర్ గా? సేమ్ సిల్వర్ కూడా మంచి, ఇప్పుడు గోల్డ్ అండ్ సిల్వర్ ఒక
స్టాక్ మార్కెట్ టర్మ్స్ లో కనుక కమోడిటీ మార్కెట్ ట్రెండ్స్ లో కనుక చూడాలంటే బోత్ ఎంటర్డ్ ఇంటూ ఏ స్ట్రాంగ్ బుల్ మార్కెట్ అన్నమాట. సో ఇవన్నీ బోత్ సిల్వర్ అండ్ గోల్డ్ న్యూ హైస్ ని ఫార్మేషన్ చేస్తున్నాయి. మనకి సిల్వర్ కనుక చూసినట్లయితే సిల్వర్ డిమాండ్ మనకి ఇండస్ట్రియల్ డిమాండ్ కూడా వస్తుంది. అంటే మెడికల్ ఎక్విప్మెంట్ కానీ ఈ రోజు రేపు ప్రతి వెహికల్లో ఎలక్ట్రానిక్ కాంపోనెంట్స్ బాగా పెరుగుతున్నాయి అనమాట. సో సిల్వర్ ఈజ్ వన్ ఆఫ్ ద కీ కాంపోనెంట్స్. సో ఈ ఈవీ వెహికల్స్ లో సిల్వర్ చాలా పర్సంటేజ్ ఆఫ్ కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది. అందువల్ల ఇండస్ట్రియల్ డిమాండ్ కూడా వస్తుంది. అందువల్ల సిల్వర్ డిమాండ్ గోల్డ్ కంటే బాగా పెరుగుతుంది. సో సిల్వర్ ప్రైసెస్ న్యూ హైస్ 2 lakhs దాటినా ఆశ్చర్యపడాల్సిన అవసరం అయితే క్రాంతి గారు, ఇప్పుడు మనం గోల్డ్ అండ్ సిల్వర్ లో మనం కంపారిజన్ చేసుకుంటే విచ్ ఇస్ ద బెస్ట్ అంటారు అంటే ఇన్వెస్ట్మెంట్ కోసం? అంటే ఇక్కడ రెండు రకాలుగా చూడాలండి. గోల్డ్ ని కనుక చూసినట్లయితే ఇట్స్ అ స్టేబుల్ అసెట్ క్లాస్ కింద చూడాలి. సిల్వర్ కనుక చూస్తే హై బీటాలో ఉంటుంది. అంటే రేపు ఇన్ కేసు ధరలు తగ్గడం కనుక స్టార్ట్ అయితే కనుక గోల్డ్ కంటే సిల్వర్ ఎక్కువ తగ్గడానికి అవకాశం ఉంది. ధరలు కనుక పెరిగితే కనుక గోల్డ్ ని మించి సిల్వర్ పెరగడానికి అవకాశం ఉంది. దీన్ని హై బీటా వేరియేషన్ అంటారు. అంటే గోల్డ్ ఒక 100 రూపీస్ పెరిగితే సిల్వర్ 110 రూపీస్ పెరగడానికి ఉంటుంది. అదే విధంగా తగ్గితే కనుక సేమ్ పర్సంటేజ్ వైజ్ లో హై బీటాలో సిల్వర్ తగ్గుతుంది. సో కంపారిటివ్లీ సిల్వర్ యొక్క ప్రైసెస్ ఎక్కువగా పెరుగుతుంటాయి. ఎందుకంటే ఇండస్ట్రియల్ డిమాండ్ అనేది సిల్వర్ కుండే ఎక్స్ట్రా యాడెడ్ అడ్వాంటేజ్. కానీ ఏంటంటే సెంట్రల్ బ్యాంక్స్ ఇవన్నీ ఎక్కువ బయింగ్ అంతా లిక్విడిటీ అయితే గోల్డ్ లో ఉంటుంది జరుగుతుంది. అంటే ఫర్దర్ గా ఏమైనా తగ్గే అవకాశాలు ఉంటాయండి? ఒకవేళ తగ్గితే ఎంత వరకు వచ్చే అవకాశం ఉంటుందంటారు? ఒక 5 to 10% కరెక్షన్ అయితే అన్అవాయిడబుల్ అండి. డెఫినెట్ గా రావడానికి అవకాశం ఉంది. దెన్ అది ఎట్లా వస్తుందంటే ప్రస్తుతం ఏదైనా గ్లోబల్ పీస్, ఇప్పుడు మన ఈ జియో పొలిటికల్ వరీస్ అనేవి మనకి తెలియకుండా బాగా పెరుగుతున్నాయి ప్రతిరోజు. మనం ఫ్రైడే రోజు ఈవినింగ్ అనేది చూసినట్లయితే యుఎస్ మరియు చైనా మధ్య టారిఫ్ స్టేట్మెంట్స్ అనేవి చాలా స్ట్రాంగ్ గా రావడం చూసాం. అందుకే మళ్ళీ ఒక స్ట్రాంగ్ రీబౌండ్ సిల్వర్ ప్రైసెస్ లో గోల్డ్ ప్రైసెస్ లో చూసాం. అటువంటి ఈ టారిఫ్ వరీస్ కనుక అయిపోయి ఒక పీస్ఫుల్ ఎన్విరాన్మెంట్ కనుక ఉంటే కనుక కొంచెం సిల్వర్ మరియు గోల్డ్ ఒక తగ్గుముఖం పడడానికి అయితే అవకాశం ఉంది. రైట్ అండి, థ్యాంక్ యూ అండి క్రాంతి గారు. థ్యాంక్ యూ. పసిరి పరుగులు పెడుతుంది. 2 లక్షల వైపుగా కూడా వెండి కూడా పరుగులు పెడుతూ ఉంది. ఇవాళ మరో 5,000 పెరిగింది మనం చూసుకుంటే కిలో వెండి ధర. అలాగే బంగారం కూడా 2,500 కూడా పెరగడం జరిగింది. బగ్గుమంటుంది బంగారం ధర. మనం హైదరాబాద్ మార్కెట్ లో ఒకసారి 10 grams ప్యూర్ గోల్డ్ 24 క్యారెట్స్ చూసుకుంటే మనకి 1,27,000 వరకు కూడా ఉంది. అలాగే 1,28,000 వైపుగా దూసుకుపోతుంది గోల్డ్. అలాగే మనం 22 క్యారెట్స్ కిలో 10 grams 22 క్యారెట్స్ 10 grams ధర మనం ఒకసారి చూసుకుంటే 1,14,000గా ఉంది. 22 క్యారెట్స్ 10 grams ధర 1,14,950 రూపాయలుగా ఉంది. అలాగే వెండి కూడా 2 లక్షల వైపుగా వెండి పరుగులు పెడుతూ ఉంది.